హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి అండ్ ఇవాళ నేను మార్నింగే పూజతో అయితే నా డే స్టార్ట్ చేశానండి. గణపయ్య పూజ చేసేసుకొని అండ్ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు డీటెయిల్డ్గా చూపెట్టండి గాయత్రి గణపయ్యని అండ్ వెనకాల డెకరేషన్ని అన్నారు. డీటెయిల్డ్గా విగ్రహం అంటే సింపుల్ విగ్రహం అండి, క్లే విగ్రహము. కాకపోతే దగుడు సేట్ లాగా ఉన్నారనమాట. ఆయన మొహము అదంతా ఫేస్ అంతా దగుడు సేట్ గణపతిని రిజంబుల్ చేస్తూ ఉంటారు. అండ్ వెనకాల డెకరేషన్ ఎలా చేశాను అన్నది నేను ఒక వీడియో పోస్ట్ చేశానండి. 1 వీడియో ముందో 2 వీడియోస్ ముందో పోస్ట్ చేశాను. అది చెక్అవుట్ చేయండి. డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ ఫ్రేమ్ యూస్ చేశాను, ఏ క్లాత్, ఏ ఫ్లవర్స్తో డెకరేట్ చేశానని. యూ కెన్ జస్ట్ చెక్ దట్ వీడియో. చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను దాంట్లో. అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మాకు ఓపెన్ బాల్కనీస్ అండి. అండ్ బాంబేలో పడే వానలకి కిందంతా పాసి పట్టినట్టు స్టార్ట్ అయిపోయింది అనమాట లైట్గా. అది కొంచెం ఒక్కొక్కసారి మనం ఏదో పరధ్యానంలో ఎంటర్ అయ్యాము అంటే కొంచెం స్లిప్ అవుతుంది. సో ఇవాళ వర్కర్స్ని పిలిపించాను. మాకు అసలు వానే ఆగట్లేదండి. సో ఆగిన రోజు ఇవాళ ఫీజిబుల్గా ఉంది కొంచెం. సో వర్కర్స్ని పిలిపించి అదంతా క్లీన్ చేయించేస్తున్నాను. అండ్ ఇదంతా బాల్కనీ అంతా నీట్గా అయింది. అండ్ ఎలాగో క్లీన్ చేశారు కదా అని ప్లాన్స్ని రీఆర్గనైజ్ అయితే చేసుకున్నాను బాల్కనీని. అండ్ వన్ మోర్ థింగ్ అండి, యాక్చువల్లీ చాలామంది చాలా ప్రోడక్ట్స్ గురించి అయితే అడుగుతున్నారు. వీలైనంత వరకు నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. లింక్స్ లేనప్పుడు ఏ వెబ్సైట్ నుంచి కొన్నానో ఆ వెబ్సైట్స్ అయితే ఇస్తున్నాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను అమెజాన్ నుంచి డెకరేటివ్ ఐటమ్స్ అయితే అసలు కొననండి. నేను మోస్ట్లీ అమెజాన్ నుంచి తెప్పించేది ఏంటి అంటే గ్యాడ్జెట్స్ లాంటివి తెప్పిస్తాను. అది కూడా రిటర్న్ ఉందా లేదా అని చూసుకొనే తెప్పిస్తాను. సో మీరు అడిగిన ప్రోడక్ట్స్ అన్నిటికీ ఐ థింక్ ఐఎమ్ ప్రొవైడింగ్ ఆల్ ద లింక్స్. అండ్ కొందరు కొన్ని ప్రోడక్ట్స్ చూపెట్టమంటున్నారు. అవి చూపెట్టడానికి ర్యాండమ్లీ ఇప్పుడు ఒక వ్లాగ్ చేస్తూ ఉంటాను చూడండి. సడన్గా మీరు ఒక ప్రోడక్ట్ అడిగితే అది ఒక ప్యాచ్ వర్క్ లాగా ఆ వ్లాగ్ని కట్ చేసేసి ఈ ప్రోడక్ట్ చూపెట్టేయలేను కదా. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ వుడ్ షో ఇట్. కానీ మీరు రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అవ్వకపోతే నేను ఏదో ఒక వ్లాగ్లో ఆ ప్రోడక్ట్ డీటెయిల్డ్గా చూపెడతానండి. కానీ అది మీరు మిస్ అయిపోతారు. మేము ఎన్నిసార్లు అడిగినా మీరు చూపెట్టట్లేదు గాయత్రి అనేసి. దెన్ యూ గెట్ ఇన్ టు అ వెరీ పర్సనల్ ఆర్ అ టచీ మోడ్ అనమాట. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, మీరు అడిగిన ప్రోడక్ట్ చూపెట్టాలి అంటే కొంచెం టైం అయితే పడుతుందండి. ఎందుకంటే నేను వీడియోస్ ఆల్రెడీ ప్లాన్ చేసేసుకుంటాను. 1 to 1 వీక్ వరకు అయితే నేను ప్లాన్ చేసేసుకుంటాను. సో ఇమ్మీడియట్లీ ఇవాళ మీరు ఒక కామెంట్ అడిగితే ఇమ్మీడియట్లీ నెక్స్ట్ వీడియోలో అది రావటం అన్నది చాలా రేర్గా ఉంటుంది. బట్ ఎవెన్చువలీ ఐ విల్ మేక్ అ నోట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ విల్ మేక్ అ వీడియో ఆన్ ఇట్. దానికి మీకు కొంచెం పేషెన్స్ ఉండాలి. అండ్ నేను కూడా యూ నీడ్ టు ట్రస్ట్ దట్ ఐ విల్ డూ ఇట్. అండ్ ఇన్ కేస్ సమ్ టైమ్స్ ఎట్లా అవుతుందంటే జెన్యున్లీ నేను మర్చిపోతానండి. లైక్ లాస్ట్ ఇయర్ అంటే జాన్లో అట్లాగా మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారండి హౌస్ హెల్ప్స్ గురించి ఎలా మేనేజ్ చేయాలి గాయత్రి అని. నేను జెన్యున్లీ మర్చిపోయాను. బికాస్ అట్ దాట్ టైమ్ మా ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చినాయి అండ్ వీ వేర్ లైక్ కాటప్. సడన్గా ట్రాన్స్ఫర్ ఏంటి అని. సో మర్చిపోయానండి. కన్వీనియంట్లీ ఆ టాపికే మర్చిపోయాను. కానీ కొత్త ఇంటికి వచ్చినాక మళ్ళీ వాళ్ళు రిమైండ్ చేశారు అండ్ ఐ మేడ్ అ వీడియో దెన్. సో హ్యూమన్ మిస్టేక్, నాది ఎర్రర్ ఉంటుందండి కొన్నిసార్లు. సో నేను థింగ్స్ మర్చిపోతూ ఉంటాను. కాకపోతే నొచ్చుకునేది ఏంటి అంటే నేను ఇది అడిగాను, ఈ ప్రోడక్ట్ మీరు ఎందుకు వెంటనే చూపెట్టట్లేదు అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు చూడండి. అక్కడ బాధ అనిపిస్తుంది. నేను వెంటనే చూపెట్టకపోవటానికి దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. యాజ్ ఐ టోల్డ్ యూ మై వ్లాగ్స్ ఆర్ ఆల్రెడీ ప్లాన్డ్. ఐ టేక్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ హౌస్ అండి. ఒకటి వీడియోలు చేసుకుంటూ కూర్చుంటే అవ్వదు కదా. ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద హౌస్. శ్లోకాన్ని పట్టించుకోవాలి, తన ఎడ్యుకేషన్ చూసుకోవాలి. అండ్ ఇంట్లో ప్రతిదీ నేను హ్యాండిల్ చేస్తాను బికాస్ మై హస్బెండ్ ఈజ్ బిజీ విత్ హిస్ వర్క్. సో మేము మాకున్న అండర్స్టాండింగ్ ఏంటి అంటే హీ విల్ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ వర్క్, ఐ విల్ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ హౌస్. కానీ యూట్యూబ్ అన్నది నా హ్యాపీనెస్ కోసం నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఐ విల్ డూ ఇట్ యాజ్ లాంగ్ యాజ్ ఐ క్యాన్ అండ్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. నేను దాన్ని వీడియోస్ నేను ఎంజాయ్ చేస్తూ చేస్తాను కాబట్టి
ఐ పుట్ మై హార్ట్ అండ్ సోల్ ఇంటూ వీడియో అండి. అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కానీ, రికార్డింగ్ చేసేటప్పుడు కానీ ఐ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ వీడియో. అంతేకాని ఈ వీడియో హిట్ అయిపోతే నాకు ఇంత మానిటరీ బెనిఫిట్ వచ్చేస్తుంది, అది తప్పు అని నేను అనట్లేదండి. బట్ నాకు పర్సనలీ నాకేంటి అంటే మానిటరీ బెనిఫిట్ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. రాకపోయినా కూడా ఐ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ వీడియో. అంతేనండి చెప్పదలుచుకున్నది. అండ్ ఒకటి, మీరు రూడ్గా మాట్లాడినప్పుడు మేము కూడా రూడ్గా రిప్లై ఇవ్వచ్చు. మీరు మాత్రం రూడ్గా మాట్లాడచ్చు, మేము మాత్రం ఒక ఛానల్ని ఓన్ చేస్తున్నాం కాబట్టి పొలైట్గానే ఆన్సర్లు ఇవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేయకండి. ఇఫ్ యూ ఆర్ రూడ్ టు అస్, I will be rude to you as well, because my self-respect is also equally important. దాని విషయంలో మాత్రం నేను అసలు కాంప్రమైజ్ అవ్వనండి. ఐఎమ్ సారీ ఇఫ్ దీస్ వర్డ్స్ ఆర్ రియలీ హార్ష్ ఫర్ యూ టు డైజెస్ట్. ఎవరైనా సరే నేను రెస్పెక్ట్ ఇస్తాను, చాలా రెస్పెక్ట్ ఇస్తాను మనుషులకి. అండ్ ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద ఆపోజిట్ సైడ్ ఆల్సో. సో ఇంకా ఇదైతే పక్కన పెట్టేసి మనం వ్లాగ్లోకి అయితే ఎంటర్ అవుదామండి. యాక్చువల్లీ ఇందాక ఏంటంటే లేచినాక మాకు పెద్ద ప్రొసీజర్ లాగా ఉందండి. కోల్డ్కి స్టీమ్ చేసి, గార్గిల్ చేసి, ఇవన్నీ చేసి, కషాయాలు తాగి, అండ్ శ్లోకాకి కివి అయితే కట్ చేసి ఇచ్చాను. అండ్ ఇక్కడ ఆనియన్స్, గార్లిక్ ఇవన్నీ రెడీ చేస్తున్నానండి. ఎందుకంటే ఇవాళ బ్రేక్ఫాస్ట్కి తనకి కొంచెం స్పైసీగా మ్యాగీ తినాలని ఉంది అని. యాక్చువల్లీ శ్లోక చేస్తుందండి మ్యాగీ, చాలా బాగా చేస్తుంది, స్పైసీగా చేస్తుంది అనమాట. కానీ తనకి ఆనియన్స్ కొయ్యటము, గార్లిక్ పీల్ చేయటము ఇవన్నీ చిరాకైన పనులు. సో ఐ సెడ్ ఐ విల్ హెల్ప్ యూ అవుట్ అనేసి నేను నా పనులన్నీ చేసుకుంటూ ఈ చాపింగ్ పని అంతా తనకు చేసేసి, గార్లిక్ని చాప్ చేసి ఆ పాడ్స్ ఓపెన్ చేసి ఇస్తానండి. గార్లిక్ క్రషర్తో మనం క్రష్ చేసేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ చేసుకోవటానికి కూడా ఓపిక ఉండదండి. సో ఫస్ట్ పూజ అయినాకైతే ముందు కాఫీ తాగి, దాని తర్వాత నేను ఈ పనులన్నిట్లో పడ్డాను. ఇవాళ ఆఖరికి కాఫీ తాగే టైంకేమో వాళ్ళు వచ్చేసారు కదా, బాల్కనీ క్లీనింగ్ ఆ ప్రొసీజర్ అంతా నడుస్తూ ఉందన్నమాట. సో ఆ కాఫీ కూడా ప్రశాంతంగా తాగినట్టే లేదు. అండ్ ఇంకా ఈ గార్లిక్ని క్రష్ చేస్తాను కదా, ఈ రోలు, నైఫ్స్, పీలర్స్ ఇవన్నీ ఒకసారి వాష్ చేసేసి అయితే పక్కన పెట్టేసుకుంటాను. ఐ డోంట్ కీప్ ఇట్ ఫర్ ద హౌస్ హెల్ప్ అండి. ఇట్లా చిన్న చిన్నవన్నీ మనం కడిగేసి పక్కన పెట్టుకుంటే కొంచెం సింక్ ఏరియా అయినా నీట్గా ఉంటుందేమో అని ఒక చిన్న ఆశ. ఎందుకంటే మాకు హౌస్ హెల్ప్ ఈవినింగ్ రాదండి. సో మార్నింగ్ వచ్చింది అంటే నాకు సింక్ అంతా ఒక్కొక్కసారి అయితే ఫుల్ అయిపోతుంది. ఎస్పెషలీ హాలిడేస్ ఇట్లాంటప్పుడైతే ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదండి, పిల్లలకి స్నాక్ అనో ఏదో ఒకటి. సో ఫుల్ అయిపోతూ ఉంటుంది. చిన్న చిన్నవి కడిగేసుకున్నాము అంటే ఇబ్బంది లేకుండా నెక్స్ట్ డే మార్నింగ్కి ఐ కెన్ కంటిన్యూ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్, టిఫిన్ బాక్స్ ప్యాక్ చేయటం. అండ్ ఇవాళ పాపం లాస్ట్ హాలిడే. అండ్ ఈసారి హాలిడేస్లో మాత్రం నిజంగా మా ఇద్దరి హెల్త్ పాడైపోయి అస్సలు ఎంజాయ్ చేసినట్టే లేదండి. కానీ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, పూజ మాత్రం ఆగకుండా చేసుకుంటున్నాను. అదొక్కటి నాకు సాటిస్ఫాక్షన్. అండ్ ఇన్ని రోజులైతే అసలు ఇంటిని పట్టించుకున్న పాపాన పోలేదండి నేను. లిటరలీ డస్ట్ పేరుకుపోయింది. పేపర్స్ అయితే చూస్తున్నారు కదా ఎంత మెస్సీగా ఉన్నాయో. సమస్త ప్రపంచంలో ఉన్న చెత్త అంతా నా సెంటర్ టేబుల్లో పైన కింద ర్యాక్స్లో ఉంటాయండి. సో అవన్నీ కొంచెం సార్ట్ అవుట్ చేసి, ఫస్ట్ అనుకున్నాను డస్టింగ్ చేయొద్దు, ఓన్లీ నీట్గా ఆర్గనైజ్ చేసేసి పెడతాం, కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది అనేసి. బట్ దెన్ ఇల్లు కొంచెం సర్దుకున్నాక ఓపిక వస్తుంది కదా, ఆ వచ్చిన ఓపికని కొంచెం డస్టింగ్ చేసుకోవడానికి కూడా యూస్ చేసుకుందాం అనిపిస్తూ ఉంటుందండి. అండ్ ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది. మనం కొంచెం బాగాలేనప్పుడు ఇఫ్ ద అట్మాస్ఫియర్ ఈజ్ రియలీ నీట్ అండ్ పీస్ఫుల్ కదా, నాకైతే ఎక్కడ లేని ఓపిక వస్తుందండి. అండ్ కొంచెం కష్టమే కానీ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కాంతిలు చూపెడుతున్నానండి. ఇవి ట్యాబ్లెట్స్ కాఫ్కి, కోల్డ్కి వీటికి బాగానే పనిచేస్తున్నాయి. ఇది నాకు ఇక్కడ మెడికల్ షాప్ ఉందండి, వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇది అమెజాన్లో కూడా ఉంటుందండి, యూ కెన్ చెక్ ఇట్. అది స్క్రీన్ షాట్ తీసి చూసుకోండి. కాంతిల్ దాని పేరు అనమాట. అమెజాన్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి. నేనైతే 2 బాటిల్స్ తెప్పించేసాను. ఒకటి అనంత్ కార్లోనే ఉంటుంది మోస్ట్లీ, ఒకటి ఇంట్లో పెట్టుకుంటాను నేను. అండ్ ఇక్కడ
ఈ సెంటర్ టేబుల్ అయితే క్లీన్ చేసేసుకున్నానండి. అంతే, ఇక్కడ వరకే ఆపేసాను. డస్టింగ్ ఇంకా మళ్ళీ ఇల్లంతా మొదలు పెట్టలేదండి. ఐ డోంట్ వాంట్ టు ఎగ్జర్ట్ మై సెల్ఫ్. కానీ ఇక్కడ వరకు నీట్గా చేసుకుంటే మాత్రం కూర్చున్నప్పుడు కొంచెం హాయిగా అనిపిస్తుంది. అండ్ ఇల్లు నీట్గా ఉంటే కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ కూడా వస్తుంది అని నాకు సైకలాజికల్ ఫీలింగ్ అండి అది. సో ఈ హాల్ వరకైతే నీట్గా చేసుకున్నాను. అండ్ మెల్లిగా ఓపిక వచ్చినాక అప్పుడు బెడ్రూమ్ కూడా సెట్ చేద్దాము అనుకున్నాను. బికాజ్ ఇన్ని రోజులైతే అసలు లేచి పూజ చేసుకొని మళ్ళీ ఏదో ఒకటి కుక్ చేసుకోవాలి కదండి. సో ఆ కుక్ చేసుకోవటము అయిపోయేది, ఎనర్జీ మొత్తం డ్రైన్ అవుట్ అయ్యేది. బట్ టుడే ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్. ఎస్, వాయిస్లో ఇంకా కంజెషన్ ఉంటుంది. ఐఎమ్ సో సారీ అబౌట్ దిస్ బ్యాడ్ వాయిస్. కానీ కొన్ని రోజులు యూ హ్యావ్ టు ప్లీజ్ బేర్ విత్ మీ అండి. కొంచెం మెల్లిగా సెట్ అవుతుంది, ఇంకా టైం పట్టేలాగే ఉంది వాయిస్ అయితే. అదర్వైజ్ కంజెషన్ ఈజ్ ఆల్మోస్ట్ గాన్. అండ్ ఇక్కడ శ్లోక నూడిల్స్కి ఫస్ట్ ఆయిల్ వేసేసుకుందండి. అండ్ క్రష్ చేసిన గార్లిక్ అయితే వేసేసింది. అండ్ చాప్ చేసిన ఆనియన్స్ వేసుకొని చిల్లీ పౌడర్ అది వేసేసిందండి. ఇవన్నీ వేసి కొంచెం మాడకుండా, చిల్లీ పౌడర్ మాడకుండా కొన్ని వాటర్ డ్రాప్స్ వేసేసుకొని అది కంప్లీట్లీ ఫ్రై చేసుకున్నాక అప్పుడు మ్యాగీ నూడిల్స్ అయితే యాడ్ చేస్తుంది. తను మ్యాగీ నూడిల్సే చేస్తుందండి. సో ఈ అడిషనల్ దీనివల్ల ఏంటంటే కొంచెం స్పైసీగా అనిపిస్తుంది అనమాట. మ్యాగీ అదర్వైజ్ కొంచెం స్వీట్నెస్ బ్లాండ్గా అనిపిస్తుంది అండి నాకైతే. అండ్ జలుబుగా ఉన్నప్పుడు అస్సలు తినబుద్దేదు. బట్ ఈ వెరైటీ ఈజ్ రియలీ నైస్. బర్న్ట్ గార్లిక్ ఫ్లేవర్ వచ్చి ఈ కారప్పొడి వేసి అండ్ ఈ కారం ఘాటు తగులుతూ ఉల్లిపాయలు ఇవన్నీ యాడ్ చేసింది కదా. ఇట్స్ రియలీ నైస్ అండ్ ట్యాంగీ. అండ్ కొంచెం సోయా వేసిందండి, కొంచెం సోయా సాస్ వేసింది. దాట్స్ ఇట్. సో ఇవన్నీ చేసినాక ఇదే మా బ్రేక్ఫాస్ట్ అండి ఇవాళైతే. ఇది తినేసి అప్పుడు కొంచెం ఎనర్జీ వచ్చినాక ఇంకా రిమైనింగ్ పనుల్లోకి అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడ ఈ మసాలా అంతా ఫ్రై అయిపోయినాక అప్పుడు నూడిల్స్ యాడ్ చేసేసి, నూడిల్స్లో ఉన్న మసాలా వస్తుంది కదండి, మ్యాగీ మసాలా, అది యాడ్ చేసేసి సరిపడా వాటర్ చేసి కుక్ చేసుకోవటమే. చాలా బాగుందండి. కొంచెం స్పైసీగా, గొంతుకి ఘాటుగా తగులుతూ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. అండ్ ఇది శ్లోక ఎక్కడో ఇన్స్టాగ్రామ్లోనో ఎక్కడో చూసిందండి. అప్పటి నుంచి షీ ప్రిఫర్స్ ఈటింగ్ మ్యాగీ దిస్ వే అన్నమాట. అండ్ తను ఇవంతా రెడీ చేస్తుంది. సో నేనైతే ఇన్ని రోజులు చెప్తున్నాం కదండి, అస్సలు పట్టించుకున్న పాపాను పోలేదు ఇంటిని మాత్రం. సో మెల్లిగా ఇప్పుడు అన్నీ సార్ట్అవుట్ చేసుకొని బట్టలు అవన్నీ కూడా ఫోల్డ్ అయితే చేసుకుంటున్నాను. అండ్ మాకు క్లైమేట్ యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే కాసేపు ఎండ వస్తుంది, కాసేపు వాన వస్తుంది. దానివల్ల ఎక్కువ మందికి వైరల్ అటాక్స్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, సివియర్ కోల్డ్, కాఫ్ ఇవన్నీ డెవలప్ అయితే అవుతున్నాయండి. బట్ మెల్లిగా ఈ ఫేజ్ కూడా అయిపోతుందండి. జనరలీ సెప్టెంబర్లో కొంచెం వైరల్స్ ఎక్కువ ఉంటాయి కదా. సో ఈ ఫేజ్ కూడా అయిపోతుంది. అండ్ వినాయక చవితి వ్లాగ్ ఆర్ షార్ట్స్ చూసి చాలామంది ఈ దీపాల గురించి అడిగారండి. అండ్ మన సబ్స్క్రైబర్ అయితే కొందరు ఇన్స్టాగ్రామ్లో డిఎం కూడా చేశారు, ఒక సబ్స్క్రైబర్ అయితే. సో వాళ్ళు అడిగారనమాట, ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు గాయత్రి అని. ఇదైతే కృష్ణా జ్యువెలర్స్ నుంచి తీసుకున్నానండి, హైదరాబాద్. మన బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఉంది కదా కృష్ణా జ్యువెలర్స్, అక్కడ. అండ్ దిస్ ఇస్ రియలీ నైస్ అండి. పెద్ద దీపము, శంకు చక్ర దీపాలు ఇవి. సో చక్కగా చాలా బాగా ఉందండి వర్క్, పనితనం అన్నది చాలా బాగుంది. బట్ ఇదేంటంటే చాలా పెద్ద దీపాలండి. సో ఓన్లీ ఫెస్టివిటీస్కే యూస్ చేయొచ్చు. ఆన్ అ రెగ్యులర్ బేసిస్ యూ కాంట్ యూస్ సచ్ దీపమ్స్ అనమాట, ఎందుకంటే చాలా పెద్దగా ఉన్నాయండి. అండ్ ఈ సైజ్ వల్ల ఏంటి అంటే మనం పొద్దున ఆయిల్ పోసి దీపం వెలిగిస్తే ఈవినింగ్ వరకు వెలుగుతూనే ఉంటాయండి దీంట్లో. సో ఆ రకంగా అయితే అఖండ దీపాల్లాగా కూడా పనిచేస్తాయి. సో ఇదండి ఈ దీపాల స్టోరీ. అండ్ ఇవాల్టి వ్లాగ్ అయితే ఇంక ఇక్కడితో నేను కంక్లూడ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు చాలామంది చూస్తున్నారండి, బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ అండ్ ఇక్కడ వరకు చూస్తున్నారు అంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అండ్ మన వాళ్ళైతే లైక్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. హ్యావ్ అ గ్రేట్ డే.